ఓకే ఆల్ వెల్కమ్ టు జగత్ అనే రివ్యూస్. మనం మాట్లాడుకోబోయే సినిమా పెట్రియట్. మంచి బస్తో రిలీజ్ అయిన మూవీ. అంటే తెలుగులో రిలీజ్ అవ్వలేదు, మలయాళంలో రిలీజ్ అయింది. మనకి హైదరాబాద్లో మలయాళం షోస్ కూడా పడ్డాయి. సో ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ విత్ అండ్ కొద్దిగా బోర్ కూడా కొట్టింది. బికాస్ అంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఏమో అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏమో ఆ స్టోరీ చాలా ఫ్లాట్గా చెప్పారు. నెరేటివ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంతేం ఉంటుంది. మొత్తం డ్రామానే ఉంటుంది. చాలా బోర్ కొట్టింది ఫస్ట్ హాఫ్, లిటరల్లీ చాలా బోర్ కొట్టుద్ది. విత్ నీట్ ఇంటర్వెల్ అండ్ ఫాలోడ్ బై అ గుడ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజ్ చేసింది. మంచి ప్లాట్ లైన్, స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే అక్కడక్కడ బాగుంటుంది. దేర్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే మూవీ మొత్తం సాటిస్ఫై చేయలేదు కానీ నన్ను, బట్ దెర్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ ఆర్ సాటిస్ఫైడ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ చాలా షైన్ అయింది ఫిలింలో. ఐఎమ్ యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ టూ హ్యాపీ వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకే సినిమాలో చూడడం. ఇట్ వాస్ టూ క్వైట్ హ్యాపీ.